దాని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతూ దాని మీద సమాధానం చెప్పడం మంత్రి గారిని కోరుతున్నాను. ఆనందరావు గారు సింపుల్గా చెప్పండి సార్. నమస్కారం అధ్యక్ష. ఈరోజు సాంకేతిక విద్య ఏదైతే ఉందో పారిశ్రామిక ప్రగతికి అదే పునాది అధ్యక్ష. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష. మా దీవిలో సుమారు 5 నియోజకవర్గాలు ఉంది అధ్యక్ష. దీవి అవతల 2 ఉంటాయి. సుమారు 15 నుంచి 20 లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో ఉన్నారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఈ కోనసీమ కేంద్రంలో గవర్నమెంట్ ఐటీఐ కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ లేదు అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతి గ్రామంలోనూ సాంకేతిక పరమైన విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా మన ప్రజలు తెలుగువారు విద్యార్థులు పనిచేస్తున్నటువంటి కారణం నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఐటీ అనే ఒక గొప్ప జాబ్ ఉంది అధ్యక్ష. కానీ మా ప్రాంతంలో ఈరోజు ఏదైతే జిల్లా కేంద్రం అయిందో సో అక్కడ ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నారో పేద విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ లేకపోవటం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని తమర ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోనసీమ జిల్లా కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న సుమారు 20 లక్షల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మా ప్రాంతానికి ఈ కొత్తగా ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆనందరావు గారు లాస్ట్ సింపుల్గా. మంత్రి గారికి 2024-25లో ఆమదాల వలసలో కొత్తగా ఐటీఐ మంజూరు చేశారు అధ్యక్ష. బట్ అది ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ కాలేదు. అది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది మినిస్టర్ గారికి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సత్వరమే అది ప్రారంభించారు. మంత్రి గారు అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద బలరాం కృష్ణ గారు, బుచ్చే చౌదరి గారు, ఆనందరావు గారు, కోన రవి గారు మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మంత్రి ఇంకా నెల అవ్వలేదు అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్. కేజీ నుంచి పీజీ విద్య, స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది. కొంచెం వాస్ట్ సబ్జెక్టు. మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి. కుటుంబం యాజ్ యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్ సెట్ ఏంటి, అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది, దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందనే దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చేగల 2-3 ఆలోచనలు ఉన్నాయి. అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి. సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది. రెండోది, మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక ఫీల్డ్, అంటే ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, డైరీలు అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ముందరికి వచ్చి ఐటీఐ పాలిటెక్నిక్ మేము దత్తకు తీసుకుంటాం, మెరుగైన విద్యను మేము అందిస్తాం, ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో అది కూడా మేము డిస్కషన్లో ఉంది అధ్యక్ష. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం. వాస్తవ అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఐటీఐకి వచ్చేగల దాదాపుగా 44 కోట్ల రూపాయలు అవసరం ఉంది. పాలిటెక్నిక్ వచ్చేగల 50 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్టు మొదటి వారంలో ఉంది అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్ మెయింటెనెన్స్, కొత్త భవనాలు కట్టే లోపల ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చేగల పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష, 5 ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఐటీఐ వచ్చేగల ప్రైవేట్ ఐటీఐలు ఒక 15 ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఓవరాల్ రాష్ట్రంలో 88 ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి, 174 ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష. అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో 61% అధ్యక్ష, ప్రైవేట్లో 40% అధ్యక్ష. ఇంకో పక్కన
అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం 80% ఉండేది అడ్మిషన్స్. 2015-16 94%కి వెళ్ళింది అధ్యక్ష. కానీ అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 81% అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం 59% అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్నిక్ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల 83 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి, 433 ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ 94% ఉంది అధ్యక్ష, ప్రైవేట్లో 61% ఉంది. ఐటీఐల్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు, బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. అది దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు. అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా చేసుకుని వెనకాల దూసేశారు ఎన్ఏసీని అధ్యక్ష. ఎన్ఏసీని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం. సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్ తాపి మేస్త్రీలను తయారు చేస్తాం అనేది కాదు, టెక్నాలజీతో అనుసంధానం చేయాలి. లేటెస్ట్ వస్తున్నాయి, బిల్డింగ్ మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అనేవి వస్తున్నాయి, మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా మేము డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఎన్ఏసీని మేము బలోపేతం చేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అదేవిధంగా కొత్త ఐటీఐలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దలు కూడా కోరారు, చాలామంది కూడా నాకు లెటర్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా నేను ఏం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు బోత్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి, దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ ఏంటి, ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి, ఒక మ్యాప్ తయారు చేయమన్నాను అధ్యక్ష. ఎందుకంటే 117 జియో వల్ల ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలామంది నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం. మనకున్న 45,000 ప్రభుత్వ పాఠశాలను మ్యాప్ చేయండి, పాలిటెక్నిక్ ఐటీఎల్ మొత్తం మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది, ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు, ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి, అది కూడా బేరీ చేసుకుని అవసరమైన వరకు ఐటీఐ పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కూన రవి గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష, గతంలో ఎప్పుడు ఐటీఐ కేటాయిస్తాం జరిగింది, ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు అధ్యక్ష. ఆ వివరాలు కనుక్కుని తప్పనిసరిగా మెంబర్ గారు డైరెక్ట్గా వివరాలు నేను తెలియపరుస్తాను. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ 94 సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ ప్రశ్నకు సమాధానం పరిశీలన ఉంది అధ్యక్ష. సార్ ఇప్పుడు ప్రశ్న వేసిన సభ్యులు రాలేదు అంటే దీంట్లో మీకు నేమ్ లేదు, సిగ్నేచర్ లేదు, చేత ఈ సమాజం చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. వద్దమ్మా వేయకూడదు, అవన్నీ మంచిదంటే ఆల్రెడీ సిగ్నేచర్లు ఉన్నారు లేరు. ఓకే, చంద్రశేఖర్ గారు కూడా లేదు కదా. ఎందుకు వాళ్ళకి మనకెందుకు? హోంశాఖ మంత్రి గారు.